ఆ బసది పేరు నెడుం బసది. ఎక్కడ నిర్మించింది? ఇంద్రకీలాద్రిపై నిర్మించింది. ఎక్కడ నిర్మించింది అంటే ఇంద్రకీలాద్రిపై నిర్మించింది. నెడుం బసది అనేటువంటిది కవరూరి గణ జైనుల కోసం అయ్యన మహాదేవి అనేటువంటి ఆవిడ నిర్మించడం జరిగింది. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి పిఠాపురంలో నిర్మించినటువంటి టెంపుల్ పేరు కుంతి మాధవ ఆలయం. పిఠాపురంలో ఇతను నిర్మించినటువంటి దేవాలయం ఏంటి అంటే కుంతి మాధవ ఆలయం. మరి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి 642వ సంవత్సరంలో మణిమంగళ యుద్ధంలో తన యొక్క బ్రదర్ అయినటువంటి రెండవ పులకేశికి సహాయం చేయడానికి వెళ్ళి, హెల్ప్ చేయడానికి వెళ్ళి బహుశా ఆ యుద్ధంలోనే చనిపోయి ఉండవచ్చు అని చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. ఇతని కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించినటువంటి బుద్ధిస్ట్ ట్రావెలర్ హుయాన్ సాంగ్ అమరావతి మరియు ధాన్య కటకాలను రెండింటినీ విజిట్ చేసి బౌద్ధ మతంలో అంటే బౌద్ధ మతాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. బౌద్ధ మతం అనేటువంటిది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే నేర్చుకుంటున్నారు. ఈ విద్యాలయాలలో చాలా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 100 మంది కంటే తక్కువ మందే విద్యార్థులు ఉన్నారు అని చెప్పాడు హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి. జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి ఇతను నెల్లూరు ప్రాంతం అంటే తమిళనాడు ఆంధ్ర ప్రాంతానికి బోర్డర్స్గా ఉన్నటువంటి, తమిళనాడు మరియు ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి 12 బోయకొట్టాలతో కోసం పల్లవులతో యుద్ధం చేశాడు. పల్లవుల నుంచి 12 బోయకొట్టాలు అనేటువంటివి ఆక్రమించుకోవడం జరిగింది. 12 బోయకొట్టాలను ఆక్రమించుకొని ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి అక్కడ వైదిక మతాన్ని ప్రచారం చేశాడు. ఎవరు అంటే జయసింహ వల్లభుడు. ఇతను వేయించిన శాసనం విప్పర్ల దాన శాసనం. ఇది వెంగి చాళుక్యుల కాలంలోని పూర్తి తెలుగు శాసనం. వెంగి చాళుక్యుల కాలంలోని పూర్తి తెలుగు శాసనం విప్పర్ల దాన శాసనం అనేటువంటిది. ఈ జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి గట్టికలు అనేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ను కూడా స్థాపించాడు. జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి గట్టికలు అనేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ను కూడా స్థాపించడం జరిగింది. గట్టికలు అంటే హిందూ దేవాలయాలకు అనుబంధంగా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అంటే హిందూ దేవాలయాలకు వచ్చేటువంటి ఫండ్స్ తోటి రన్ అయ్యేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఆ రోజుల్లో అంటే టెంపుల్స్కి ఎక్కువ డబ్బులు ఉండేటివి, టెంపుల్స్కి ఎక్కువగా డొనేషన్స్ వచ్చేటువంటివి. ఆ డొనేషన్స్ తోటి రన్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని గట్టికలు అని పిలవడం జరిగింది. గట్టిక అంటే హిందూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. వీటిని ప్రారంభించింది కూడా జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి. జయసింహ వల్లభుడు తర్వాత నెక్స్ట్ రూలర్ కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. త్యాగతేను అనేటువంటి బిరుదు కలిగినటువంటి రాజు ఎవరు? ఇంద్రభట్టారకుడు. జయసింహ వల్లభుడి తర్వాత కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించినటువంటి ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి రాజు అవడం జరుగుతుంది. ఈ ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి రాజ్యాన్ని తన సోదరుడికి అప్పగించడం జరిగింది. త్యాగదేను అనేటువంటి టైటిల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దానికి కంటిన్యూ చేద్దాం. ఇంకా 3 రాజుల గురించి నేర్చుకున్నాం, దానికి కంటిన్యూ చేద్దాం. 4th రూలర్ 2వ విష్ణువర్ధనుడు. రెండవ విష్ణువర్ధనుడు. ఇతని గురించి చెప్పే కొంతమంది గురించి ఏమీ ఉండదు, జస్ట్ 1-2 పాయింట్లే ఉంటాయి. రెండవ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి రేమూరు శాసనం అనేటువంటి దాన్ని వేయించడం జరిగింది. రెండవ విష్ణువర్ధనుడి యొక్క శాసనం రేమూరు శాసనం అనేటువంటి దాన్ని వేయించడం జరిగింది. ఇతని తర్వాత
మంగి యువరాజు మంగి అనేటువంటి వ్యక్తి ఎక్కువ కాలం యువరాజుగా ఉండడంతో, ఆయన ఎక్కువ కాలం యువరాజుగా ఉండడంతో అంటే ఆయన చాలా సంవత్సరాలు యువరాజుగా ఉండి రాజయ్యాడు కాబట్టి, రాజైన తర్వాత కూడా ఆయన ఏమని పిలిచారు అంటే మంగి యువరాజు అనే మాత్రమే పిలిచారు. రాజైనా కూడా యువరాజు అనే పిలిచారు. ఎందుకని అంటే ఎక్కువ రోజులు యువరాజుగా ఉన్నాడు కాబట్టి. మరి ఈ మంగి యువరాజు అనేటువంటి వ్యక్తి తర్వాత రెండవ జయసింహ వల్లభుడు, ఈ రెండవ జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి ఇతని కాలంలో కొక్కిలి అనేటువంటి వ్యక్తి, ఇతడిని కొక్కిలి విక్రమాదిత్యుడు అని పిలుస్తాం. రెండవ జయసింహ వల్లభుడు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని, యాక్చువల్గా ఇతను ఒరిజినల్గా వారసుడు కాకపోయినప్పటికీ రాజ్యాన్ని ఆక్రమించి ఒక 6 నెలలు పరిపాలించాడు. ఎవరు అంటే కొక్కిలి విక్రమాదిత్యుడు. యాక్చువల్గా కొక్కిలి అనేటువంటి వ్యక్తి వారసుడు కాకపోయినప్పటికీ ఈ రాజ్యాన్ని ఆక్రమించుకొని 6 నెలలు పరిపాలించడం జరిగింది. రెండవ జయసింహ వల్లభుడు తర్వాత రాజ్యాన్ని కొక్కిలి విక్రమాదిత్యుడు అనేటువంటి వ్యక్తి ఆక్రమించుకొని 6 నెలలు పరిపాలించాడు. కాకపోతే 6 నెలల తర్వాత అసలైన వారసుడు కొక్కిలి విక్రమాదిత్యుని ఓడించడంతో ఈ కొక్కిలి విక్రమాదిత్యుడు పారిపోయి యలమంచిలి అనేటువంటి ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలించడం జరిగింది. ఏ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే యలమంచిలి రాజ్యం, విశాఖపట్నం దగ్గర యలమంచిలి రాజ్యం. విశాఖపట్నం దగ్గర యలమంచిలి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు అంటే కొక్కిలి విక్రమాదిత్యుడు. ఇక్కడ రండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 రాజుల్లో రెండవ విష్ణువర్ధనుడు రేమూరు శాసనం వేయించాడు. మంగి యువరాజు ఎక్కువ సంవత్సరాలు ఇతను యువరాజుగా ఉన్నాడు కాబట్టి యువరాజు అని పిలిచాం. రెండవ జయసింహ వల్లభుడు, ఈ రెండవ జయసింహ వల్లభుడు ఈయన గురించి చెప్పుకోవడానికి పెద్ద విషయాలేమీ లేవు. ఈయన చనిపోయిన తర్వాత రాజ్యాన్ని 6 నెలలు అపహరించి 6 నెలలు రాజ్యాన్ని పరిపాలించాడు కొక్కిలి విక్రమాదిత్యుడు. ఈ కొక్కిలి విక్రమాదిత్యుడిని అసలైన వారసుడు తరిమేయడంతో యలమంచిలి అనేటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుంచి పరిపాలించడం జరిగినది. ఎగ్జామ్లో ఇప్పటి వరకు చెప్పిన ఈ 4 బిట్స్లో, ఈ 4 రాజుల్లో ఎప్పుడు అడిగేటువంటిది ఇదండి. కొక్కిలి యలమంచిలి రాజ్య నిర్మాత ఎవరు అంటాడు. ఎప్పుడు అడిగేటువంటి బిట్, రిపీటెడ్ బిట్ అండి. యలమంచిలి రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? కొక్కిలి విక్రమాదిత్యుడు. ఒక చిన్న స్టార్ మార్కు పెట్టుకోండి అక్కడ. ఇంతకుముందు చెప్పినవి ఏవి ఎగ్జామ్లో రావు. ఇంతకుముందు చెప్పిన రెండో విష్ణువర్ధనుడు, మంగి యువరాజు ఇవేవి ఎగ్జామ్లో రావు. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే యలమంచిలి రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కొక్కిలి విక్రమాదిత్యుడు. అంటే 6 నెలలు రాజ్యాన్ని ఆక్రమించుకొని పరిపాలించాడు. కాకపోతే ఇతన్ని తరిమేయడంతో ఇతనే ఒక సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు విశాఖపట్నం దగ్గర. ఆ రాజ్యం పేరే యలమంచిలి రాజ్యం. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ రూలర్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ 3వ విష్ణువర్ధనుడు. ఇంపార్టెంట్ అండి. ఇతను 3వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి
ఇతని గురించి ఇతను కంపోజ్ చేసినటువంటి ముసినికొండ శాసనం, ఇతని గురించి మనకు తెలియజేసే శాసనం ముసినికొండ శాసనం. ఇంపార్టెంట్ అండి, ఒక చిన్న స్టార్ మార్క్ పెట్టుకోండి. మూడవ విష్ణువర్ధనుడి యొక్క శాసనం ముసినికొండ శాసనం అనేటువంటిది. చూద్దాం ఏం చెప్తుంది ముసినికొండ శాసనం అంటే. మూడవ విష్ణువర్ధనుడు వేయించినటువంటి ముసినికొండ శాసనం ఏమని చెప్తుంది అంటే, అయ్యన మహాదేవి బెజవాడలో ఇంద్రకీలాద్రిపై నిర్మించినటువంటి కవరూరి గణ జైనుల కోసం నిర్మించినటువంటి నెడుం బసది అనేటువంటి బసదికి ముసినికొండ అనేటువంటి ఒక గ్రామంని డొనేట్ చేశాను, ఒక విలేజ్ని డొనేట్ చేశాను అని చెప్పుకున్నాడు మూడవ విష్ణువర్ధనుడు. మళ్ళీ చెప్తాను చూడండి. మూడవ విష్ణువర్ధనుడు కంపోజ్ చేసినటువంటి ముసినికొండ శాసనం ప్రకారం ఏమని చెప్తుంది అంటే, ముసినికొండ శాసనం అయ్యన మహాదేవి బెజవాడలో నిర్మించినటువంటి కవరూరి గణ జైనుల కోసం నిర్మించినటువంటి నెడుం బసది అనేటువంటి దానికి ఒక గ్రామాన్ని, ఒక విలేజ్ని డొనేట్ చేశాను అని చెప్పుకున్నాడు. ఆ గ్రామం పేరే ముసినికొండ. ఆ గ్రామం పేరు ఏంటి అంటే ముసినికొండ అనేటువంటి గ్రామాన్ని డొనేట్ చేశాను అని చెప్పుకున్నాడు మూడవ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రూలర్ మొదటి విజయాదిత్యుడు. ఇతను ఇంపార్టెంట్ అండి. ముసినికొండ శాసనం ఇంపార్టెంట్. ముసినికొండ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటారు, మూడవ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రూలర్ విజయాదిత్యవన్, మొదటి విజయాదిత్యుడు. విజయాదిత్యవన్, మొదటి విజయాదిత్యుడు. చూద్దాం. మొదటి విజయాదిత్యుడు లేకపోతే విజయాదిత్యవన్, ఇతని కాలంలో మొదటి విజయాదిత్యుడి కాలంలో బాదామి చాళుక్యులలో లాస్ట్ రూలర్ అయినటువంటి రెండవ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తిని ఓడించి, ఇతని కాలంలో బాదామి చాళుక్యుల్లో లాస్ట్ వాడైన రెండవ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తిని ఓడించి దంతిదుర్గుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రకూట రాజ్యంను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బాదామి చాళుక్య వంశం ఎండైపోయింది, బాదామి చాళుక్య డైనాసిటీ ఎండైపోయింది. ఎవరి కాలంలో అంటే మొదటి విజయాదిత్యుడి కాలంలో. మొదటి విజయాదిత్యుడి కాలంలో బాదామి చాళుక్య వంశాన్ని ఎండ్ చేసింది దంతిదుర్గుడు. బాదామి చాళుక్యుల్లో చివరి వాడైనటువంటి రెండవ కీర్తివర్మను ఓడించి ఈ దంతిదుర్గుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రకూట వంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇటువంటి సమయంలో బాదామి చాళుక్యుల సేనాధిపతి అయినటువంటి రాహప్ప అనేటువంటి వ్యక్తి, బాదామి చాళుక్యుల సేనాధిపతి అయినటువంటి రాహప్ప అనేటువంటి వ్యక్తి బాదామి చాళుక్య వంశాన్ని రీస్టోర్ చేయడం కోసం ప్రయత్నించాడు. బాదామి చాళుక్య వంశాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నిస్తే ఈ రాహప్పకి ఎవరు సహాయం చేశారు అంటే మొదటి విజయాదిత్యుడు సహాయం చేయడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ ఏమీ పెద్ద కంటెంట్ ఏమీ లేదు, ఒకసారి చూద్దాం. బాదామి చాళుక్య వంశాన్ని దంతిదుర్గుడు అంతం చేశాడు. ఇటువంటి సమయంలో మళ్ళీ బాదామి చాళుక్య వంశాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నించాడు ఎవరు అంటే రాహప్ప.
ఆ రాహప్పకు ఎవరు సహాయం చేశారు అంటే వేంగి చాళుక్య రాజు అయినటువంటి మొదటి విజయాదిత్యుడు సహాయం చేయడం జరిగింది. వేంగి చాళుక్య రాజు అయినటువంటి మొదటి విజయాదిత్యుడు సహాయం చేయడం జరిగింది. మరి మొదటి విజయాదిత్యుడు సహాయం చేశాడు కాబట్టి, మొదటి విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి సహాయం చేశాడు కాబట్టి ఈ మొదటి విజయాదిత్యుడి పైన ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు రాష్ట్రకూటులు. మొదటి విజయాదిత్యుడి పైన ఎవరి చేత దాడి చేయించారు అంటే దంతిదుర్గుడి యొక్క కొడుకైనటువంటి గోవిందుడు అనేటువంటి వ్యక్తి, దంతిదుర్గుడి యొక్క కొడుకైనటువంటి గోవిందుడు అనేటువంటి వ్యక్తి ఈ మొదటి విజయాదిత్యుడి పైన దాడి చేసి మొదటి విజయాదిత్యుడిని ఓడించడం జరిగినది. ఇలా రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులకి మొట్టమొదటిసారిగా రైవాలిటీ అనేటువంటిది, శత్రుత్వం ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే మొదటి విజయాదిత్యుడి కాలంలో ప్రారంభమైంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ పెద్దగా మనము కన్ఫ్యూజ్ అయ్యేటువంటి మ్యాటర్ కూడా ఏమీ లేదు. బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తిని దంతిదుర్గుడు అనేటువంటి వ్యక్తి ఓడించి ఇతను కొత్తగా రాష్ట్రకూట రాజ్యాన్ని, రాష్ట్రకూట వంశాన్ని ఏర్పాటు చేశాడు. దీనితో తమ యొక్క బంధువులైనటువంటి బాదామి చాళుక్య వంశాన్ని పునరుద్ధరించడానికి ఎవరు సహాయం చేశారు అంటే విజయాదిత్యుడు ప్రయత్నించాడు. మొదటి విజయాదిత్యుడు ఈ బాదామి చాళుక్యుల యొక్క సేనాధిపతి అయినటువంటి రాహప్ప అనేటువంటి వ్యక్తికి హెల్ప్ చేశాడు. కానీ వీళ్ళు చేసినటువంటి ట్రయల్స్ అనేటువంటివి ఫెయిల్ అయినాయి. వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది విఫలమైంది. ఇటువంటి సమయంలో మరి రాష్ట్రకూటులకు వ్యతిరేకంగా మొదటి విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి రాహప్పకు సహాయం చేశాడు కాబట్టి ఈ మొదటి విజయాదిత్యుడి పైన దంతిదుర్గుడి యొక్క కొడుకైనటువంటి గోవిందుడు అనేటువంటి వ్యక్తి అటాక్ చేసి మొదటి విజయాదిత్యుడిని ఓడించడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా వేంగి చాళుక్యులకి రాష్ట్రకూటులకి మధ్య రైవాలిటీ ప్రారంభమైంది. ఎవరి కాలంలో అంటే మొదటి విజయాదిత్యుడి కాలంలో. ఎవరి కాలంలో? మొదటి ఇతడి కాలంలోనే బాదామి చాళుక్య వంశం అంతమైపోయి రాష్ట్రకూట వంశం వచ్చింది. ఇతని కాలంలోనే రాష్ట్రకూటులతోటి రైవాలిటీ అనేటువంటిది ప్రారంభమైంది. రాష్ట్రకూటులతోటి శత్రుత్వం అనేటువంటిది ప్రారంభమైంది. ఎవరి కాలంలో అంటే మొదటి విజయాదిత్యుడు. ఒకసారి చూడండి, ముషినికొండ శాసనాన్ని వేయించింది ఎవరు? ముషినికొండ శాసనం మూడవ విష్ణువర్ధనుడు. ముషినికొండ శాసనంలో ఏముంది? అయ్యన మహాదేవి నిర్మించినటువంటి నెడుంబసదికి ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానం చేశాను అని చెప్పుకున్నాడు. మూడవ విష్ణువర్ధనుడు తర్వాత వచ్చినటువంటి మొదటి విజయాదిత్యుడు కాలంలో బాదామి చాళుక్య వంశం అంతమైపోయింది. రాష్ట్రకూట వంశం స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రకూటలతోటి రైవాలిటీ అనేటువంటిది ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే మొదటి విజయాదిత్యుడి కాలంలో ప్రారంభమైంది. శత్రుత్వం ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే మొదటి విజయాదిత్యుడి కాలంలోనే ప్రారంభమైంది. ఇది మొదటి విజయాదిత్యుడు. నెక్స్ట్ రూలర్ నాలుగవ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ రూలర్ నాలుగవ విష్ణువర్ధనుడు. ఇతని కాలంలో రాష్ట్రకూట వంశంలో రాజ్యం కోసం ఇద్దరి మధ్య వారసత్వ యుద్ధాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఎక్కడ అంటే రాష్ట్రకూట వంశంలో, రాష్ట్రకూట రాజుల్లో ఇద్దరి మధ్య
ధ్రువుడు మరియు గోవిందుడు అనేటువంటి వ్యక్తుల మధ్య, ధ్రువుడు మరియు గోవిందుడు అనేటువంటి వ్యక్తుల మధ్య రాజ్యం కోసం వారసత్వ యుద్ధాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ధ్రువుడు మరియు గోవిందుడి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రకూట రాజుల యొక్క వారసత్వ యుద్ధాలలో 4వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఇంటర్ఫియర్ అయ్యి 4వ విష్ణువర్ధనుడు ఎవరి వైపున హెల్ప్ చేశాడు, ఎవరికి హెల్ప్ చేశాడు అంటే గోవిందుడికి హెల్ప్ చేయడం జరిగింది. రాష్ట్రకూట రూలర్ అయినటువంటి గోవిందుడు అనేటువంటి వ్యక్తికి సహాయం చేశాడు 4వ విష్ణువర్ధనుడు. మళ్ళీ చూడండి, రాష్ట్రకూటల్లో వారసత్వ యుద్ధం అనేటువంటిది వచ్చింది. ధ్రువుడు మరియు గోవిందుడి మధ్య వారసత్వ యుద్ధం వస్తే ఈ యుద్ధంలో 4వ విష్ణువర్ధనుడు ఎవరికి సహాయం చేశాడు అంటే గోవిందుడికి సహాయం చేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఎవరు విన్ అయ్యారు వారసత్వ యుద్ధంలో అంటే ధ్రువుడు విన్ అయ్యాడు. ఈ వారసత్వ యుద్ధంలో ధ్రువుడు విన్ అయ్యి రాష్ట్రకూట రాజయ్యి ఇంతకుముందు తనకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నటువంటి 4వ విష్ణువర్ధనుడి పైన రివెంజ్ తీర్చుకోవాలి అనుకొని ఈ ధ్రువుడు 4వ విష్ణువర్ధనుడిపై అటాక్ చేయించడం జరిగింది. 4వ విష్ణువర్ధనుడిపై దాడి చేయడం జరిగింది. 4వ విష్ణువర్ధనుడు ఓడిపోవడం జరిగింది. 4వ విష్ణువర్ధనుడు ఓడిపోయి తన కూతురైనటువంటి శీలమహాదేవిని ధ్రువుడికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. తన కూతురైనటువంటి శీలమహాదేవిని ధ్రువుడికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ 4వ విష్ణువర్ధనుడు రాష్ట్రకూటుల యొక్క వారసత్వ యుద్ధాలలో ఇంటర్ఫియర్ అయ్యాడు. రాష్ట్రకూటుల్లో రాజ్యం కోసం ధ్రువుడు గోవిందుడికి మధ్య రైవాలిటీ స్టార్ట్ అయితే ఈ రైవాలిటీ అనేటువంటి స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఈ యుద్ధంలో 4వ విష్ణువర్ధనుడు గోవిందుడికి సహాయం చేశాడు. కాకపోతే వారసత్వ యుద్ధంలో ధ్రువుడు గెలిచాడు. దీంతో ధ్రువుడు అనేటువంటి వ్యక్తి 4వ విష్ణువర్ధనుడిపై రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాడు. 4వ విష్ణువర్ధనుడిపై దాడి చేయించాడు. 4వ విష్ణువర్ధనుడు ఓడిపోయి తన కూతురైనటువంటి శీలమహాదేవిని ధ్రువుడికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. నిన్న మీకేమని చెప్పాను అంటే రాష్ట్రకూటులు డైరెక్ట్గా వేంగి చాళుక్యులపై యుద్ధాలు చేయలేదు. రాష్ట్రకూటులు తమ యొక్క ఫిడేటర్స్ సామంతుల ద్వారా యుద్ధాలు చేయించారు అని చెప్పాం. మరి రాష్ట్రకూటులు తమ యొక్క సామంతుల ద్వారా వేంగి చాళుక్యులపై యుద్ధాలు చేశారు అంటే రాష్ట్రకూటుల ఫిడేటర్స్ ఎవరు? ఇక్కడ సామంతులు ఎవరు? వేములవాడ చాళుక్యులు. మరి ఈ సమయంలో కూడా ధ్రువుడు వేములవాడ చాళుక్య రాజైనటువంటి అరికేసరి ఎవరి ద్వారా అటాక్ చేయించాడు అంటే అరికేసరి మొదటి అరికేసరి ద్వారా దాడి చేయించాడు. మొదటి అరికేసరి చేతిలో ఓడిపోతాడు 4వ విష్ణువర్ధనుడు. అంటే రాష్ట్రకూటులు డైరెక్ట్గా వేంగి చాళుక్యులతో యుద్ధం చేయలేదు. రాష్ట్రకూటుల యొక్క సామంతుల ద్వారా యుద్ధం చేయించారు. రాష్ట్రకూటుల సామంతుడైనటువంటి వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి అరికేసరి అనేటువంటి వ్యక్తి 4వ విష్ణువర్ధనుడిని ఓడించడంతో 4వ విష్ణువర్ధనుడు తన కూతురైనటువంటి శీలమహాదేవిని ధ్రువుడికిచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది, సంధి చేసుకోవడం జరిగింది. దీనితోటి ఈ వేంగి చాళుక్యులు రాష్ట్రకూటుల మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటివి లేకపోతే టెన్షన్స్ అనేటువంటివి తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. ఆ టెన్షన్స్ అనేటువంటిది ఘర్షణలు అనేటువంటివి తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. ఇది ఎవరి గురించి అంటే 4వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. 4వ విష్ణువర్ధనుడు ఒకసారి చూడండి. మొదటి విష్ణువర్ధనుడు మీకు తెలుసు ఎవరైనా? కుబ్జ విష్ణువర్ధనుడే మొదటి విష్ణువర్ధనుడు. నేను ఫస్ట్ చెప్పాను చూడండి, మొదటి రాజు ఆయనే కుబ్జ విష్ణువర్ధనుడే మొదటి విష్ణువర్ధనుడు. మరి కుబ్జ విష్ణువర్ధనుడు మొదటి విష్ణువర్ధనుడు ఫౌండర్ అయితే మళ్ళీ ఇంకొకసారి 2వ విష్ణువర్ధనుడు వస్తాడు. 2వ విష్ణువర్ధనుడు దగ్గర ఆయన వేయించిన శాసనం రేమూరు శాసనం.
మళ్ళీ మూడో విష్ణువర్ధనుడు వచ్చాడు. మూడో విష్ణువర్ధనుడు వేయించిన శాసనం ముషినికొండ శాసనం. నాలుగో విష్ణువర్ధనుడు వచ్చాడు. నాలుగో విష్ణువర్ధనుడు తన కూతురైనటువంటి శీలమహాదేవిని ధ్రువుడికిచ్చి పెళ్లి చేసి రాష్ట్రకూటులతో సంధి చేసుకోవడం జరిగింది. ధ్రువుడికిచ్చి పెళ్లి చేసి రాష్ట్రకూటులతో సంధి చేసుకోవడం జరిగింది. ఇది నాలుగో విష్ణువర్ధనుడికి సంబంధించి. ఇప్పటి వరకు చెప్పిన రాజుల్లో మొదటి విష్ణువర్ధనుడు లేకపోతే కుబ్జ విష్ణువర్ధనుడు చాలా ఫేమస్, ఆయనది మొత్తం నేర్చుకోవాలి. జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంద్రభట్టారకుడు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఆయన టైటిల్ నేర్చుకోవాలి. ఇంద్రభట్టారకుడు యొక్క టైటిల్ త్యాగదేను అనేటువంటిది. నెక్స్ట్ ఈ ఇంద్రభట్టారకుడు తర్వాత వచ్చినటువంటి రాజుల గురించి పెద్దగా అవసరం లేదు. కొక్కిలి అనేటువంటి వ్యక్తి గురించి నేర్చుకోవాలి. కొక్కిలి విక్రమాదిత్యుడు నిర్మించినటువంటి రాజ్యం యలమంచిలి రాజ్యం అనేటువంటిది. కొక్కిలి విక్రమాదిత్యుడి యొక్క రాజ్యం యలమంచిలి రాజ్యం. అదేవిధంగా మూడో విష్ణువర్ధనుడి యొక్క శాసనం నేర్చుకోవాలి. మూడో విష్ణువర్ధనుడి యొక్క శాసనం ముషినికొండ శాసనం అనేటువంటిది. మూడో విష్ణువర్ధనుడి యొక్క శాసనం ముషినికొండ. మళ్ళీ ఏ వేంగి చాళుక్య రాజు కాలంలో, ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి, ఏ వేంగి చాళుక్య రాజుల కాలంలో రాష్ట్రకూటలతో రైవాలిటీ స్టార్ట్ అయింది, రాష్ట్రకూటలతో శత్రుత్వం స్టార్ట్ అయింది? ఎవరి కాలంలో? మొదటి విజయాదిత్యుడి కాలంలో. ఎవరి కాలంలో? మొదటి విజయాదిత్యుడి కాలంలో రాష్ట్రకూటలతో శత్రుత్వం ప్రారంభమైంది. అంటే బాదామి చాళుక్యులు అంతమైపోయారు. వచ్చినటువంటి రాష్ట్రకూటలతోటి రైవాలిటీ స్టార్ట్ అయింది మొదటి విజయాదిత్యుడి కాలంలో. మరి నాలుగో విష్ణువర్ధనుడు అంటే ఎవరు గుర్తు రావాలి అంటే ఆయన యొక్క కూతురు గుర్తు రావాలి, శీలమహాదేవి. శీలమహాదేవిని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? ధ్రువుడు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్, అసలు ఈ వేంగి చాళుక్యులలోనే ఎప్పుడూ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి రూలర్ రెండవ విజయాదిత్యుడు. రెండవ విజయాదిత్యుడు చాలా చాలా ఇంపార్టెంట్ రూలర్ అండి. రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. ఈ రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి, ఇతడికి ఏమని బిరుదులు ఉంటాయి, ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే నరేంద్ర మృగరాజు, నరేంద్ర మృగరాజు, విక్రమదావలి, నరేంద్ర మృగరాజు, విక్రమదావలి, చాళుక్య రామ. ఈ టైటిల్స్ అండి. రెండవ విజయాదిత్యుడికి ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే నరేంద్ర మృగరాజు, విక్రమదావలి, చాళుక్య రామ. ఈ టైటిల్ నేర్చుకోండి. మిగతావి నేర్చుకోకపోయినా పర్లేదు, ఈ టైటిల్ నేర్చుకోండి. రెండవ విజయాదిత్యుడి యొక్క టైటిల్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. నరేంద్ర మృగరాజు అనేటువంటి బిరుదు ఉన్న వేంగి చాళుక్య రాజు ఎవడు అంటాడు. ఎవరు? రెండవ విజయాదిత్యుడు. నరేంద్ర మృగరాజు అనేటువంటి టైటిల్ ఈ రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తికి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ నరేంద్ర మృగరాజు లేకపోతే రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి గురించి చూద్దాం. వేంగి చాళుక్య రాజు అనేటువంటి రెండవ విజయాదిత్యుడితోటి భీమసలికి అనేటువంటి వ్యక్తి, భీమసలికి మరియు రెండవ విజయాదిత్యుడు, వీళ్ళిద్దరికీ రాజ్యం కోసం వారసత్వ తగాదాలు అనేటువంటివి జరుగుతున్నాయి. రాజ్యం కోసం భీమసలికి మరియు రెండవ విజయాదిత్యుడి మధ్య యుద్ధాలు అనేటువంటివి జరుగుతున్నాయి. రాజ్యం కోసం భీమసలికి మరియు రెండవ విజయాదిత్యుడి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్న సమయంలో రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు ఎవరికి సహాయం చేశారు అంటే భీమసలికి సహాయం చేయడం జరిగింది. రాష్ట్రకూటులు ఎవరికి హెల్ప్ చేశారు అంటే ఈ భీమసలికి అనేటువంటి వ్యక్తికి సహాయం చేయడం జరిగింది. అంటే ఇతడి కాలంలో
రాజ్యం కోసం రెండవ విజయాదిత్యుడికి భీమసలికి మధ్య వారసత్వ యుద్ధాలు అనేటువంటివి జరిగితే ఈ భీమసలికి అనేటువంటి వ్యక్తికి రాష్ట్రకూటులు సహాయం చేశారు. దీనితోటి